హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 2 కు సంబంధించిన రోస్టర్ పాయింట్ అనామలీస్ ఏవైతే ఉందో దానికి సంబంధించిన కేసు అనేది నడుస్తూనే ఉంది. ఈ రోజు దానికి సంబంధించిన కేసు హీరింగ్ అనేది కూడా రావడం జరిగింది అనమాట. రైట్. సో ఈ హీరింగ్ లో సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ మళ్ళీ 3rd of April కి అనేది నెక్స్ట్ వాయిదా వేయడం జరిగింది. అది ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకోవాల్సింది. రైట్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి లాస్ట్ టైం ఒక 10 days టైం అడిగారు కాబట్టి ఒక 10 days టైం అనేది ఇవ్వడం జరిగింది అనమాట జడ్జి గారు. సో 10 days టైంలో కూడా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయలేకపోయారు, కానీ మళ్ళీ ఇంకొక 1 week టైం అనేది అడగడం జరుగుతుంది అనమాట. రైట్. అప్రాక్సిమేట్లీ మనకు 3rd of April లో మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ అనేది మనకు రావడం జరుగుతుందండి. సో కామన్ గా చెప్పుకోవాలంటే వీళ్ళు ఏదైతే పిటిషనర్స్ వేశారో దానికి సంబంధించి కౌంటర్ అనేది వీళ్ళు గవర్నమెంట్ సైడ్ నుంచి ఇవ్వాలి. రైట్. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ ద సెన్స్ అడ్వకేట్ జనరల్ ఇంటర్న్ కామన్ గా చెప్పాలంటే దానికి సమాధానం ఏపీబీఎస్ నుంచి కూడా రావడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ నెక్స్ట్ హీరింగ్ అనేది అంటే నెక్స్ట్ హీరింగ్ లోనే ఇక్కడ ఫైనలైజేషన్ అనేది కాన్సెప్ట్ అనేది రాదండి. ఎందుకంటే ఇది ఇంకా కొంచెం జరుగుతూనే ఉంటాయి కేసెస్ అనేది. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసిందే. రైట్. అంటే ఒక సైడ్ నుంచి వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇవి ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఫైల్ చేసిన తర్వాత అది మళ్ళీ పిటిషన్స్ కి వెళ్తూ వాళ్ళు కూడా రీడ్ చేస్తారు. దాంట్లో అనామలీస్ మళ్ళీ తీసి మళ్ళీ వాళ్ళు ఫైల్ చేస్తారు. రైట్. సో జడ్జెస్ కూడా చదవాల్సి వస్తుంది, వాటి రీడ్ చేయాల్సి వస్తుంది. సో దిస్ ఆల్ టేక్స్ టైం అనమాట. 3rd April లో కూడా ఏదైనా ఫైనల్ డెసిషన్ కి వస్తారనే కాన్సెప్ట్ ఏం లేదండి. 3rd April లో గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైతే కౌంటర్ ఫైల్ చేస్తారో దాన్ని స్టడీ చేయడము జరుగుతుంది. రైట్. సో దాని తర్వాత ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ హీరింగ్ అనేది ఉంటది కూడా మనకు డిస్కస్ అంటే 3rd of April లో ఫస్ట్ ఎర్లీ అవర్స్ లోనే మనకు క్లారిటీ రావడం జరుగుతుంది. అది నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా అప్డేట్ చేయడం కూడా జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. ఏపీఎస్సీకి సంబంధించిన కరెంట్ అప్డేట్స్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇకపోతే రిజల్ట్స్ కి సంబంధించి చూస్తే చూడండి, క్లారిటీ లేదు. చాలా మంది రిజల్ట్స్ ఇస్తారు, ఇవ్వరు, ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారని చెప్పుకుంటారు, కానీ రిజల్ట్స్ కి సంబంధించి ఇవ్వాలా లేదా అనేసి క్లారిటీ ఇంకా లేదంటే దాని గురించి మాట్లాడుకోవడం కూడా ప్రస్తుతానికి ఉత్తమం కాదనమాట. రైట్. ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. రైట్. సో నెక్స్ట్ ఫర్ టైమింగ్ అయితే 3rd of April కి మనకు నెక్స్ట్ హియరింగ్ అనేది రావడం జరిగింది అనమాట. ఇది ఏపీఎస్సీ రోస్టర్ పాయింట్ కి సంబంధించిన కేసు సంబంధించిన అప్డేట్. విష్ ఆల్ ది బెస్ట్. ఎవరైతే మంచిగా రాశారు, రైట్, మీ కట్ ఆఫ్ లెవెల్స్ బాగానే వస్తే మాత్రం మీకు రిజల్ట్స్ ఒకవేళ హోప్ఫుల్లీ రిజల్ట్స్ త్వరగా వస్తే మాత్రం మంచిదే అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్. సో క్యాన్సిల్ చేస్తారు, రిజల్ట్స్ ఇస్తారు అనేది ఇవన్నీ మనము ప్రస్తుతానికి ఆ టెన్షన్స్ అనేది మనము పక్కన పెట్టేయాలి. ఎందుకంటే ఏం జరుగుతుంది మనకు కూడా క్లారిటీ రాదనమాట. రైట్. సో ఈ నెక్స్ట్ అప్డేట్ అనేది 3rd of April లో మనం మీకు ఇవ్వడం జరుగుతుంది. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.